ప్లీజ్ అందరూ ఒక 2 డేస్ సేఫ్గా ఇంట్లోనే ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు. బికాస్ ఆఫ్ సైక్లోన్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది ఈసారి సైక్లోన్ ఎఫెక్ట్స్. అండ్ దాని తర్వాత కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. రెయిన్ఫాల్ కూడా చాలా హెవీగా ఉంటుందని చెప్తున్నారు. అందుకోసం మీరు ఒక 2 డేస్ ఇంట్లోనే ఉండండి. ఎనీ ఎమర్జెన్సీ వర్క్స్ ప్లీజ్ స్టే ఫర్ హోమ్ అనమాట. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్. అండ్ ఎవరైతే కోస్టల్ ఏరియాస్లో ఉంటున్నారో వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ గో ఫర్ సేఫ్ ప్లేసెస్ అన్నమాట. అండ్ ఎవరికైనా ఎమర్జెన్సీస్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేయండి. అండ్ ఈరోజు నైట్ 11:30కి అంతర్వేది దగ్గర తీరం దాటుతుందంట. తీరం దాటే టైం వచ్చేసి 4 అవర్స్ పడుతుందన్నమాట తీరం దాటేది. ఆ తర్వాత 12 అవర్స్ దాని ఎఫెక్ట్ అన్ని ఏరియాస్కి ఉంటుంది. మన శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఫుల్ రెయిన్ఫాల్ ఉంది. అండ్ తర్వాత ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఉన్నాయి. అండ్ కాకినాడ, అంతర్వేది, ఈ గుడివాడ ఈ ఏరియాస్లో అయితే మొత్తం ట్రాఫిక్ మొత్తం ఆపేసేసారు. ఈరోజు ఈవినింగ్ 7 నుంచి రేపటి వరకు అన్ని ఏరియాస్లో కూడా ట్రాఫిక్ ఫుల్గా ఆపేశారు. బికాస్ ఆఫ్ ఎటు నుంచి ఎటు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. రీజన్స్ ఏంటంటే సైక్లోన్ ఎఫెక్ట్స్ అన్నమాట. విండ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. గాలి మాత్రం చాలా గంటకి 60-70 కిలోమీటర్ల వేగంతో రావచ్చు. ఇంకా అంతకుమించి ఎక్కువ రావచ్చు అన్నమాట. సైక్లోన్ హై ఎఫెక్టెడ్ ఏరియాస్ వచ్చేసి కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, అండ్ గుడివాడ, బందర్, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ డిస్టిక్, గుంటూరు, బాపట్ల ఇవన్నీ కూడా హై ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నమాట. కాబట్టి ఇక్కడున్న జనాలందరూ చాలా సేఫ్గా ఉండండి. కోస్టల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు తొందరగా సేఫ్ ప్లేసెస్కి అయితే వెళ్ళండి. అండ్ మా విజయవాడలో అయితే ఒక 2 డేస్ నుంచి వానలు పడుతూనే ఉన్నాయి. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వాన పడుతుంది, తగ్గుతుంది. అండ్ గాలి మాత్రం చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది. ఈవినింగ్ వచ్చేసరికి నైట్ వచ్చేసరికి ఇంకా హెవీ అయిపోయింది అనమాట. గాలి తీవ్రత బాగా ఎక్కువ అయిపోయింది. మా విజయవాడలో అయితే సైక్లోన్ ఎఫెక్ట్స్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది నైట్ 9 o'clock అనమాట. ఈ వ్యూ మొత్తం ఒకసారి చూడండి, మొత్తం అంతా అంధకారం అయిపోయింది. ఎటు చూసి